95 న్యూస్ ఛానల్ ఆసియాలోనే అత్యధికంగా మిల్లులు ఉన్న ప్రాంతం మన మిర్యాలగూడని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మిర్యాలగూడలో మిల్లులు ఉన్నటువంటి అన్ని కూడా వడ్ల కొనుగోలు అనేది కూడా కొనసాగడం జరుగుతుంది. ప్రస్తుతం వీటి గురించి మనతో మాట్లాడడానికి మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. మాట్లాడండి, వారిని అడిగి తెలుసుకుందాం వడ్ల కొనుగోలు ఎలా కొనసాగుతుంది. కొన్ని మిల్లర్ల మీద కూడా కొన్ని ఆరోపణలు కూడా ఉండడం జరిగింది. వీరంతా కూడా సిండికేట్ గా ఏర్పడి రైతులకు కూడా మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని కూడా కొన్ని ఆరోపణలు కూడా ఉండడం జరిగింది. వాటి గురించి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రధానంగా మీ మీద మిల్లర్స్ మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే కొంతమంది సిండికేట్ గా ఏర్పడి రైతులకు కూడా ధర అనేది తక్కువకు కూడా కొనుగోలు చేస్తున్నారని కూడా ఆరోపణలు ఉండడం జరిగింది. దీనిపై ఏం చెప్తారు? నమస్కారం అండి. ఇక్కడ మిర్యాలగూడ మార్కెట్లో సిండికేట్ అనేది గతంలో లేదు, ఇప్పుడు లేదు. కేవలం ఇది ఒక అపోహ మాత్రమే. ఎందుకనంటే సిండికేట్ అనేది ఉంటే రేటు ఈ రకంగా ఉండదన్నమాట. ఒకటే ఫ్లాట్ రేట్లో కొనుగోలు చేస్తారు. మేము అత్యధికంగా బియ్యం అమ్ముడు పోయే రేటు ఏదైతే ఉందో దాంట్లో మా మార్జిన్ బోను ఎల్లప్పుడూ మేము రైతుకి చెల్లిస్తాం. మరి స్టార్టింగ్ లో 2500 నుంచి 2600 రూపాయలు, 2700 రూపాయలు కూడా ఒకనొక దశలో కొనుగోలు చేయటం జరిగింది. సిండికేట్ ఉంటే ఈ రేటు ఎవరు కూడా కొనుగోలు చేయరు. ఎందుకనంటే బియ్యం రేటు మంచిగా ఉన్నా కూడా ధాన్యం రేటు తక్కువనే కొనుగోలు చేస్తారు. కానీ ఈ మిర్యాలగూడ పరిస్థితి ఆ విధంగా ఉండదు. అత్యధికంగా 91 రైస్ మిల్లు ఉన్నాయి. అత్యాధునికంగా ఆధునీకరించిన రైస్ ఇండస్ట్రీ ఉండటం వల్ల మొత్తం మీద దేశంలో ఎక్కడైనా కూడా నాణ్యమైన బియ్యం కావాలని అంటే మన మిర్యాలగూడనే గుర్తొస్తుంది. కాబట్టి మనకు మంచి రేటుకు బియ్యం అమ్ముతాం. అలాగే రైతు దగ్గర కూడా ఈ దాదాపుగా మన రాష్ట్రంలో ఎక్కడ చెల్లించనంత రేటు ఒక మిర్యాలగూడనే చెల్లిస్తుంది. ఎందుకనంటే క్వాలిటీ, మెయిన్ గా క్వాలిటీ వస్తుంది. బియ్యం క్వాలిటీ చేస్తాం కాబట్టి ఆ విధంగా చెల్లించగలుగుతున్నాం. మరి ఈ రోజు దాదాపుగా సీజన్ స్టార్ట్ అయ్యి నెల రోజులు కావస్తుంది. ప్రతిరోజు కూడా 7000 ట్రాక్టర్లకు తక్కువ కాకుండా మరి మార్కెట్ రావడం జరిగింది. భగవంతుడి దయ వల్ల ప్రతి రైతుకు కూడా పంట ఈల్డ్ ఎక్కువ వచ్చింది. దాంతో ఎంత ధాన్యం వచ్చినా కూడా మిర్యాలగూడ మిల్లర్స్ మాత్రం ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది పెట్టకుండా వచ్చిన వెంటనే ఒక అరగంట గంట సేపట్లోనే అన్లోడింగ్ చేసుకుంటూ మరి మ్యాచర్ కూడా హార్వెస్టింగ్ కాగానే 25 నుంచి 29% మ్యాచర్ తోటి తీసుకురావడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మరి కొనుగోలు చేసేసి రైతుకి ఎలాంటి అసౌకర్యం లేకుండా చేయడం జరిగింది. ఇదంతా కూడా కేవలం ఈ నెల రోజుల వ్యవధిలో రోజుకు 7000 ట్రాక్టర్ల నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రేటు విషయానికి వస్తే మనం మద్దతు ధర కంటే కూడా ఇంకా కొంచెం ఎక్కువనే చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుంది. మద్దతు ధర అని అంటే మనకు మామూలుగా 17% తేమతోటి ధాన్యం రైతు తీసుకురావాల్సి వస్తుంది. కానీ మా దగ్గర 25 నుంచి 29%, 30% ధాన్యం తేమతో తీసుకొచ్చినప్పటికీ కూడా మరి ఆ విధంగా మనం అయితే కొనుగోలు చేస్తున్నాం. కొన్ని చోట్ల 1-2 సార్లు ఏంటంటే ఈ మధ్య ఒక 5-6 రోజుల క్రితము మనకు కొంచెం రైతులకు అసౌకర్యం కలిగింది. మెయిన్ గా ఇక్కడ యాదగిరిపల్లి రోడ్ లో శ్రీనివాస్ నగర్ లో ఈ విలేజ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది రైతు ముసుగులో మిల్ల కాడికి వచ్చేసి కొంచెం బీభత్సం సృష్టించి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ దశలో తెల్లారి అంత మిల్లర్స్ కూడా భయభ్రాంతులకు గురయ్యి ఈ విధంగా ఉంటే వ్యాపారం చేయలేమన్న దాని మీద ఒక 2 గంటల సేపు సుమారుగా కొనుగోలు చేయడం బంద్ చేశారు. మేము కొననంటే కొనని అప్పుడు మేము కల్పించుకొని వీళ్ళకి భరోసా ఇస్తూ అధికారులందరినీ కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది. లోకల్ గా మన స్థానిక ఎమ్మెల్యే గారు, డిఎస్పి గారు, తర్వాత మన జేసీ గారికి, కలెక్టర్ గారికి, డిఎస్ఓ గారికి వీళ్ళందరూ కూడా మనం ఈ విధంగా ఉందని తెలియజేసినప్పుడు వారు వెంటనే స్పందించి మరి మిర్యాలగూడ ఇచ్చేసి వ్యాపారస్తులందరినీ కూడా పిలిపించేసి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, రైతుకు అసౌకర్యం కలగొద్దు, మీ మీద ఎవరు ఏది చేసినా కూడా చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని ప్రవర్తిస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోదు. ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారంగా శిక్షిస్తాం. మీకు ఎలాంటి భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన అవసరం లేదు, మేము ఉన్నాం, మీరు కొనుగోలు చేసి సజావుగా వ్యాపారం చేసుకోమని భరోసా ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గారు, డిఎస్పి గారు, జేసీ గారు, కలెక్టర్ గారు వీరంతా వెంటనే ఒక 2 గంటల సేపట్లనే కూడా మళ్ళా కొనుగోలు చేసేసి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా చేయడం జరిగింది. అంటే ఒక 2 రోజుల క్రితం కూడా చెట్టుపాలెం దగ్గర కూడా రైతులు కూడా ఏదో ధర్నా చేసినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు ఎందుకు చేయడం జరిగింది, అక్కడ సమస్య ఏంటి? ముఖ్యంగా ఈ చెట్టుపాలెం ఒకటి, వెంకటాద్రిపాలెం ఒకటి, ఈ 2 చోట్ల కేఎన్ఎం వెరైటీ అని చెప్పి అది దాదాపుగా ఎకరాకు 50 బస్తాల ఈల్డ్ వస్తుందని చెప్పని రైతు ఆ వెరైటీని పెట్టడం జరిగింది. ఆ వెరైటీని తీసుకొచ్చేసి ఈ ప్రీమియం క్వాలిటీ జై శ్రీరామ్ వెరైటీ ఏదైతే ఉందో మరి ఆ రేటు పెట్టాలన్న దాని మీద
వాళ్ళు కొంచెం వివాదం చేయడం జరిగింది. దాంతో ఏంటంటే ఈ కేఎన్ఎం వెరైటీ బీపీటీ వెరైటీ పోలి ఉంటది అనమాట. ఈ సామ మసూరి వెరైటీకి పోలి సరుకు పొట్టిగా దొడ్డుగా ఉంటది కాబట్టి ప్రభుత్వమే ప్రజలకు రూ. 1కు ఫ్రీగా కూడా బియ్యం ఇస్తుంది. 3 నెలలకు 6 నెలలకు సరిపడా కూడా ముందే ఇస్తున్నది. ఈ బియ్యం ఏంటంటే మార్కెట్ లో ఎక్కడ కూడా చలామణి కావు. కాబట్టి దానికి మార్కెట్ లేదు. ఉన్న రేటు ప్రకారంగా కొనుగోలు చేస్తాం అన్న దాని మీద కొద్దిగా రైతాంగం ముందుగా సరిగా అర్థం చేసుకోక మిల్ల కాడ ఇబ్బంది పెట్టడం, యాజమాన్యాన్ని దూషించడం అటువంటివి జరిగినాయి. తర్వాత మేము చెప్పాము. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది అలాగే, ఎందుకనంటే హ్యూమన్ సైకాలజీ, నాకు రేట్ తక్కువ వస్తుంది అనేది ఆలోచన చేస్తుండు కానీ ఈ రైతుకు 40 బస్తాలు పండితే నాకు 50 బస్తాలు పండింది అనేది ఆలోచన చేయట్లేడు. ప్రతి రైతు కూడా మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి విన్నవించుకుంటున్నాం. రేటు మీకు తక్కువ ఉందనుకున్నప్పుడు ప్రభుత్వం ఐకేపీ సెంటర్స్, పిఎస్సిఎస్ సెంటర్స్ ఓపెన్ చేసింది. ప్రతి విలేజ్ లో కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి మరి యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టకుండా మీరు సెంటర్స్ లో పోసుకున్నట్లయితే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీకు కూడా సరైన రేటు వస్తుంది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా అర్థం చేసుకొని ఏ మిల్లర్ అయినా కూడా ఈ వెరైటీ మేము కొనట్లేదు అంటే తప్పకుండా సహకరించి మీరు కొనుగోలు కేంద్రాలలో పోసుకొని మరి ఇండస్ట్రీకి సహకరించాలని చెప్పని కోరుకుంటున్నాం. రైతులకు ఎన్ని రోజులలో డబ్బులు చెల్లించడం జరుగుతుంది మిల్లర్స్? ఏ రైతు కానీ కాటా వేసినాక ఒక 3 days లో బిల్లింగ్ అయిపోతుంది. వచ్చిన వెంటనే మనం వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. రైతు బ్యాంక్ పాస్ పుస్తకం అయితేంది, వాళ్ళ ఆధార్ అయితే తీసుకొస్తారు. వాళ్ళకి అకౌంట్ లో మనం పేమెంట్ వెంటనే వేసేస్తాం. పేమెంట్ గురించి ఇక్కడ రోజు 7,000 ట్రాక్టర్లు వచ్చినా కూడా ఏ మిల్లర్ కానీ మిర్యాలగూడెంలో పేమెంట్ రాలేదన్న రైతు లేదు. వాళ్ళ అనుగుణంగా వాళ్ళకు డబ్బుకు వస్తారు, మేము ఇచ్చేస్తాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రధానంగా మిల్లర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ప్రభుత్వం ఇంకా ఎటువంటి తోడ్పాటును అందిస్తే బాగుంటుందని ఒక అధ్యక్షులు ఏం చెప్తారు? ముఖ్యంగా మిల్లర్ ఇప్పుడు ప్రజెంట్ గా ఎదుర్కొంటున్న సమస్య 1010 వెరైటీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ 1010 ధాన్యాన్ని మరి ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి మిల్లర్కి ఇస్తుంది. దాంతో ప్రధానంగా ఇక్కడ చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకనంటే బాయిల్డ్ టార్గెట్ లేదు, పచ్చి బియ్యం టార్గెట్ ఇస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది, మాకు పచ్చి బియ్యం డెలివరీ చేయాలని అంటుంది. ఇప్పుడు వచ్చే యాసంగి ధాన్యం సుమారు 40 నుంచి 45 డిగ్రీల టెంపరేచర్ లో ఉంటది కాబట్టి ఈ ధాన్యం ఎన్నడూ కూడా బాయిల్డ్ క్యాకర్ వస్తుంది. ఇప్పుడు అనే కాదు, గతం నుంచి కూడా మనం దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం. ఎప్పుడైనా కూడా యాసంగి బియ్యం మొత్తం కూడా బాయిల్డ్ బియ్యమే ఎఫ్సే వారికి మనం డెలివరీ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు రారేసి పెట్టమని అంటే మొత్తం నూకలైన దాన్ని మనం ఏ విధంగా బియ్యం తయారు చేసి పెట్టగలం అనే దాని మీద మిల్లర్స్ అయితే దీని మీద చాలా నిరుత్సాహంగా ఉన్నారు. అధికారుల దృష్టికి అందరికి కూడా కింది స్థాయి నుంచి మొదలు పెడితే కమిషనర్ స్థాయి వరకు వాళ్లకు, తర్వాత ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, తర్వాత మంత్రులకు అందరికి కూడా మేము ఈ విధంగా ఉంటే చేయలేము, ఈ విధంగా ఉంటే దిగుమతి చేసుకోలేము అని చెప్పడం జరిగింది. దాని మీద ఏంటంటే జిల్లా యంత్రాంగం కానీ, అటు కమిషనర్ గారు కానీ, మంత్రులు కానీ బాయిల్డ్ మేము టార్గెట్ తెప్పిస్తాము, మీరు కొనుగోలుకు దిగుమతి చేసుకొని సహకరించమని చెప్పి పదే వాళ్ళు హామీ ఇచ్చిన మీదట కొంత అయితే దిగుమతి చేసుకుంటున్నారు. కానీ అది కూడా భయాందోళనతో దిగుమతి చేసుకుంటున్నారు. ప్రభుత్వం అర్థం చేసుకొని ఒకవేళ మిల్లరు ప్రభుత్వం ఏదైనా కూడా సాధించగలుగుద్ది, నష్టమైనా తట్టుకోగలుగుద్ది. కానీ వ్యక్తిగతంగా మిల్లర్ ఆ నష్టాన్ని తట్టుకునే పరిస్థితి ఉండదు. డిఫాల్టర్లు ఇప్పటికే చాలా మంది అవుతున్నారు. ఇంకా కూడా డిఫాల్టర్లు ఇదే పద్ధతి కనుక కొనసాగిస్తే మొత్తం కూడా డిఫాల్టర్లు అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి అప్పుడు ఇండస్ట్రీ మొత్తం కుంటుపడిపోతుంది. రైతాంగానికి కూడా చాలా నష్టం అవుతుంది. ఈ రోజు ఇక్కడ మీ ఇండస్ట్రీ మంచిగా ఉంది కాబట్టి దాదాపుగా 200 రూపాయల రేటు ఎక్కువ ఇచ్చి ధాన్యం ఎంత పచ్చిగా ఉన్నా ఏది ఉన్నా కూడా కొనుగోలు చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వానికి రైతు ఎంతో, మరి ఇండస్ట్రీ కూడా అంతే. కాబట్టి మరి తప్పనిసరిగా ఇండస్ట్రీని కూడా దృష్టిలో పెట్టుకొని సరి అయిన మరి మార్గాన్ని మిల్లర్స్ కూడా చూపించి సహకరించాలని చెప్పని కోరుతున్నాం. అధికారం నుంచి మీకు ఎటువంటి సహకారాలు ఎటువంటి ప్రస్తుతానికి అధికారుల నుంచి సహకారం అని అంటే వారికి ఉన్నది ఒకటి, మేము కొనుగోలు చేస్తాం, మీరు దిగుమతి చేసుకోండి అనేది అది ఒకటే ఉంది. దాంతో మిల్లర్లేమో మాకు నష్టం జరుగుద్ది, నష్టం జరిగేది కూడా సొమ్ము చేయగలిగిన ఒట్టిగా వెట్టి అయినా కూడా చాకరీ చేయగలుగుతాం. కానీ నష్టం జరిగితే మాకు చాలా ఇబ్బంది అయింది అనేది ఉంది. ఇప్పుడు కూడా మనకేందంటే దాదాపుగా అగ్రిమెంట్స్ అనేవి కొత్త తయారు చేసిర్రు. దాంట్లో డిఫాల్టర్లు అయినా మనం సరైన టైంకు బియ్యం ఇవ్వకపోయినా కూడా ఆస్తులు జప్తు చేస్తారు అనేది గతంలో ఉంది. ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ గా పెట్టారు. అది అంతవరకు మంచిగానే ఉంది. కానీ ప్రభుత్వం సైడ్ నుంచి మనకేదైతే
ధాన్యం దిగుమతి చేసినాక 10-15 రోజులల్లా మిల్లింగ్ ఏదైతే తీసుకోవాలనో ఆ ప్రక్రియ స్టార్ట్ చేయకుండా 2 నెలలు 3 నెలలు కాలయాపన చేసేసి మరి ఈ స్టాక్ మొత్తం కూడా 17-18 తేమతోడు కొనుగోలు చేస్తున్నారు. ఈ స్టాక్ 2-3 నెలలనే లోపల ముక్కిపోవటం, డ్యామేజ్ కావటం ఇవన్నీ కూడా జరుగుతుంది. మరి ఆ రోజు మీరు బియ్యం ఇప్పుడు తీసుకుంటానంటే మిల్లరు ఎఫెక్టివ్ నామ్స్ ప్రకారంగా ఎఫ్సీ వారికి ఇవ్వాలి అని అంటే వాళ్ళ పారామీటర్స్ వేరు ఉంటాయి. మరి ఆ రకంగా ఇవ్వాలంటే ఇవ్వలేక మిల్లర్లు అయితే ఎంతో మనోవేదన గురవుతున్నారు. వాస్తవంగా ఇవ్వలేరు కూడా అనమాట. మరి ప్రభుత్వం ఎప్పుడైతే మాకు సరైన టైంలో రాకపోతే మీ డిఫాల్టర్లు పెడతాం, మీ ఆస్తులు జప్తు చేస్తాం అని ఎప్పుడైతే అంటుందో, మరి వారి వైపు నుంచి కూడా మేము ఈ టైంలో తీసుకోకపోతే మేము కూడా ఈ విధంగా మీకు బెనిఫిట్ ఇస్తాము, ఈ విధంగా మీకు సర్వైవర్ అయితే వీలుంటది అనేది ఒక చట్టం అట్లా తీసుకొచ్చేసి రైటింగ్ లో జీవోని ఇంప్లిమెంటేషన్ చేసి ఇచ్చినట్లయితే మిల్లర్ సజావుగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఒక మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులుగా రైతులకు ఎటువంటి భరోసా ఇస్తారు ఒడ్లు తీసుకొచ్చే రైతులకు? ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగానికి, పరిసర రైతాంగానికి ఏవైతే డిమాండ్ ఉంటుందో ధాన్యం ఆ వెరైటీనే పండిస్తే అటు రైతుకు గాని, మిల్లర్కు గాని, ప్రభుత్వానికి గాని ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా మన దగ్గర ఏందనంటే జై శ్రీరామ్, చింట్లు, హెచ్ఎంటి ఈ వెరైటీలు ఎక్కువ చలామణి అవుతున్నాయి. ఆ వెరైటీలకే రేటు కూడా ఎక్కువ వస్తుంది. రైతుకు కూడా ఏంటంటే 30% తేమతోటి తీసుకొచ్చినా కూడా ఈ రోజు కూడా 2450 నుంచి 2500 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నాం. అంటే దాదాపుగా రైతుకు 15 కిలోలు అని అంటే దాదాపు 200, 300, 225 రూపాయల దాకా మేము ఇచ్చే రేటు మీద ఇంకా బెనిఫిట్ జరుగుద్ది. తర్వాత కాలయాపన లేదు. ఒకటే రాగానే వెంటనే హార్వెస్టింగ్ కాగానే మిల్లి కాడి తీసుకొస్తారు, ఒక అరగంటలో అన్లోడ్ చేస్తున్నారు, శుభ్రంగా ఇంటికి పోతున్నారు. వాళ్ళ అవసరాన్ని బట్టి డబ్బులకు 2-3 రోజులకు వస్తున్నారు, తీసుకుపోతున్నారు. చాలా చక్కగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ కాలం చెల్లిన వెరైటీ ఏంటంటే 1010 వెరైటీ ఏదైతే ఉందో దాని కాలం చెల్లిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైం ఉంటది కాబట్టి మరి ప్రస్తుతానికైతే విదేశీ మార్కెట్ లో గానీ ఎక్కడ గానీ ఈ 1010 వెరైటీకి డిమాండ్ లేదు. గతంలో తమిళనాడు, కేరళ, బెంగాల్, బీహార్ అట్లా పోయేది. ఇప్పుడు అక్కడ కూడా ఆ రాష్ట్రాలలో కూడా వాళ్ళకి సరిపోని వరిని వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కూడా సర్ప్లస్ ఉంటుంది. కాబట్టి ఈ వెరైటీని మార్చి సన్నధాన్యానికి వచ్చినట్లయితే రైతులకు, ప్రభుత్వానికి, మిల్లర్స్ కు అందరికి కూడా మంచిగా ఉంటుందని చెప్పని తెలియజేస్తుంది. ఇది మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి N95 ఛానల్.